ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఒకేసారి 100 మంది గ్రామ వార్డు వాలంటీర్లు అందరూ కూడా టీడీపీలో చేరడం అయితే జరిగింది. వీరు ఎవరో తెలియకుండా ఉండేందుకు మొహాలకైతే మాస్కులు అయితే పెట్టేసుకొని వీరు ఫోటో అయితే దిగడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతూ ఉన్నారు. ఇటీవల నిడవలూరు మండలానికి చెందిన 40 మంది, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరగా, తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ సమక్షంలో దాదాపు 100 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. తమ పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా తెదేపాలో చేరిన వాలంటీర్లకు నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారంతా కూడా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా నారాయణ అయితే తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు నెలకు 10,000 గౌరవేతనం చెల్లిస్తామని చెప్పారు. అర్హతను బట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారి అభ్యున్నతి కూడా కృషి చేస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అయితే తెలుగుదేశంలో చేరుతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని